నేనేదో ఒక 10 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నానండి. అది ఎలాంటి ఛాలెంజ్ అంటే, మన ఇంట్లో మనం ఇన్ని రోజులుగా వాడని వస్తువులు ఉంటాయి కదా! సో, అవన్నీ తీసేయాలనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇలా చేయడం వల్ల మన డబ్బులైతే చాలా సేవ్ అవుతాయండి. ఎలా సేవ్ అవుతాయి అనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే అవన్నీ తీయాలి అంటే నిజం చూసి అన్నీ ఇంపార్టెంట్ లాగానే అనిపిస్తాయి. కానీ మనం కొంచెం డీప్‌గా ఆలోచించి మనము ఎన్నో నుంచి అది వాడట్లేదు, అసలు నిజంగా అవసరమా లేదా అని అనుకుంటే అప్పుడు మనకు ఖచ్చితంగా తెలిసిపోతుందండి. అలాంటి వస్తువులన్నీ తీసేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కాస్ట్లీవి ఏమైనా ఉన్నా సరే అది కూడా కొంచెం తక్కువ రేట్‌కి కొంచెం సెకండ్స్‌లో సేల్ చేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఎందుకంటే దీనివల్ల మన ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులన్నీ తీసేయొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఇక్కడ మా డైనింగ్ రూమ్ అయితే క్లీన్ చేయడం చూపిస్తున్నాను. అంటే నేను ఈ మధ్య విన్నది ఏంటి అంటే, మనకి తెలియకుండానే మన ఇంట్లో చాలా వేస్ట్ వస్తువులు ఉంటాయండి. అంటే ఎట్లా అంటే అసలు మనం వాడం అయినా కానీ మన ఇంట్లో అన్ని పెట్టుకొని ఉంటామన్నమాట. సో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసేయాలని అయితే డిసైడ్ అయ్యానండి. అంటే వేస్ట్ వస్తువులు అంటే ఎలాంటివంటే, ఒకప్పుడు మనం అవి చాలా ఇంపార్టెంట్ చెప్పి తెచ్చుకుంటాము. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే అసలు అది అవసరమే లేదు, మనకు అది ఇంకా ఎందుకు పనికిరాదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే వస్తువు బాగానే ఉంటుంది కానీ మనం యూజ్ చేయట్లేదు అనమాట. అలాంటివన్నీ తీసేద్దామని చెప్పేసి ఈరోజు అయితే డిసైడ్ అయ్యానండి. అందులో భాగంగా నేను ఫస్ట్ అయితే మా డైనింగ్ రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడ క్లీన్ చేయాలి అని చెప్పేసి, కానీ అసలు టైం సరిపోవట్లేదు అనమాట. ఎందుకంటే మనం షాప్ చూసుకోవాలి, మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ టైం అయితే సెట్ అవ్వట్లేదండి. అయితే ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీ ఉన్నాను కదా అని చెప్పేసి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ నేను ఇంకా స్టార్టింగ్లోనే కొంచెం ఈ మిడిల్ ర్యాక్ మీకు మిర్రర్ కనిపిస్తుంది, అక్కడైతే కొంచెం సామాన్లు అయితే తీసేసాను. అక్కడంతా కూడా వేస్ట్ చాలా ఉండే, అవన్నీ తీసినవి బయట టేబుల్ పైన ఉన్నాయి కదా సామాన్లు, అవన్నీ కూడా తీసి అయితే బయట పెట్టానండి. ప్రజెంట్ వచ్చేసి రైట్ సైడ్ షెల్ఫ్ సర్దుతున్నాను. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే, ఇది ఏంటో అనేది నాకు ఫస్ట్ అర్థం కాలేదండి. అది వచ్చేసి మా ఫిల్టర్ది ప్యూరిఫైయర్ కోసం వాడతానంట. సో ఇది మా హస్బెండ్ అదే అడుగుతున్నాను అనమాట. ఇది అసలు ఏంటి అంటే, ఇది వాటర్ ప్యూరిఫైయర్, అది బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి అన్నారనమాట. అంటే మేము ఆల్రెడీ నాకు ఎందుకో ఇష్టం ఉండదండి ప్యూరిఫైయర్స్ అవి. ఎందుకంటే నాకు ఒకసారి ఒక డాక్టర్ చెప్పారనమాట, ఏంటి అంటే ఇంకా ప్యూరిఫైయర్ వాడితేనే ఫ్యూచర్లో ఇంకొంచెం ఇబ్బందులు అవుతాయి అని. అంటే ఏంటంటే ఆల్రెడీ బ్యాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసుకొని మనకు ఫ్రెష్ వాటర్ ఇస్తుంది కదా, సో అదంతా బ్యాటరీలో అంతా అలా ఉండి అది కూడా ఒక అందుకు మంచిది కాదంట. సో ఎందుకో నాకు ఇంకా అది నచ్చదు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి మీకు టేబుల్ కింద కనిపిస్తుంది ఒక బ్లూ కలర్ది, అదే అనమాట, అది వాటర్ ఫిల్టర్ది. అయితే మేము ఏం చేసామంటే కొన్ని రోజులు ప్యూరిఫైర్ లాగా వాడిన తర్వాత బ్యాటరీ పవర్ అయిపోయిన తర్వాత తీసేసాము. ఇంకా నాకు ఇష్టం లేక నేను తెప్పిలేదు, మళ్ళీ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చి పెడతారు. నేనైతే ఇంకా ఆర్డర్ చేయలేదు, వాళ్ళు రాలేదనుకోండి. అయితే ఇంకా తర్వాత ఏం చేసామంటే అది ఓన్లీ వాటర్కి ఒక స్టోరేజ్ లాగా అన్నట్టుగా కొన్ని రోజులు వాడామన్నమాట. రీసెంట్గా అయితే దాని ట్యాప్ కూడా విరిగిపోయిందండి. ఇంకా సరే అని చెప్పేసి పక్కన పెట్టాను. కాకపోతే నిజంగా అప్పుడే పడేయాలి, అది మనం వెంటనే పడేయం కదా. నిజంగా అంతకుముందు వచ్చేసి మేము ప్యూరిట్ వాడేవాళ్ళము, అది కూడా అంతే అండి. స్టార్టింగ్ కొన్నప్పుడు 2000 అంటే 900 చేంజ్ ఏదో ఉండే, అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరీ 6 మంత్స్కి బ్యాటరీకి అది అనేసి అని 600 650 ఎంతనో అది పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా నాకు ఎందుకు అంత ఇదైతే అనిపించదు. ఇంకా ఫైనల్గా అది వద్దని చెప్పేసి అది తీసేసాం. అది అమ్మితే మాత్రం ఒక 10 రూపీస్ వచ్చిందండి, దానికి ఏం వాల్యూ ఉండదు అనమాట. సో ఇంకా నాకు అసలు అది మొత్తానికి వేస్ట్ అనిపించింది. సో ఇంక ఇప్పుడైతే ఇది కూడా తీసి చెత్తలో పడేస్తా అనేసి అనుకున్నాను అనమాట. సో అది పక్కకైతే పెట్టేసాము. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మీకు షెల్ఫ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే గిన్నెలు చాలా ఉండేయండి, అవన్నీ కూడా తీసైతే పక్కన పెట్టానండి. తర్వాత ఇక్కడ పైన మీకు ఒక కవర్ కనిపిస్తుంది కదా, ఇందులో ఏముంది అంటే లైట్స్ ఉన్నాయన్నమాట. మనం దివాళీ అప్పుడు వాడతాం కదా ఆ లైట్స్ అండి. యాక్చువల్గా అయితే నేను ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంతా కింద షెల్ఫ్లో పెడతాను, ఒక అట్ట డబ్బాలో వేసి పెడతాను. సో ఇంకా మనం ఏంటంటే ఒక్కరమే సర్దాం కదండి, ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి అందరు చేతులు పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇవి వచ్చేసి పైన కవర్లో అంటే పైన షెల్ఫ్లో సెట్ అయిపోయింది అనమాట. నేను అది కూడా చూడలేదు, ఇంకా అసలు మనం పట్టించుకోలేదు నిజం చెప్పాలంటే. ఇంకా ఇవాళ చూసినప్పుడు మళ్ళీ అనిపించింది, ఎందుకంటే మనం అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎలక్ట్రిక్ది సంబంధించి ఏమైనా కావాలంటే వెంటనే ఆ బాక్సులు వెతుకుతూ అయిపోతుంది కదా, ఇలాగే పెట్టుకుంటాను. ఇంకా కొంచెం అందరు సర్దేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా సర్దేటప్పుడు నాకు ఇంకొక వస్తువు దొరికిందండి. ఇది ఏంటంటే మా కుక్కర్ది బెల్ట్ అనమాట, ఎక్స్ట్రా బెల్ట్. ఆల్రెడీ మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారనమాట అది ఇంకోటి కొత్తది ఉండాలి అనేసి. అది ఎక్కడుందో మాత్రం ఎవరికి తెలియదు. ఫైనల్గా ఇది సర్దేటప్పుడు అది దొరికింది. ఎందుకంటే రీసెంట్గానే మాది బెల్ట్ అనేది పాడైపోయిందనమాట. ఇంకా నాకు మా డాడీ అయితే తెచ్చిచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉన్నది తీసుకొని ఇచ్చారనమాట. ఇంకా అదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా దీంట్లో వాచర్తో సహా దొరికింది. అంటే నేను ఏం చేస్తానంటే కుక్కర్కి మనకు ఒక అట్ట డబ్బా ఇస్తారు కదా, అవన్నీ తీసి పక్కన పడేస్తానండి. నేను ఏమది పెట్టుకోను, ఎందుకంటే ఎన్ని రోజులు పెట్టుకున్నా అది వేస్టే, అది మనం మళ్ళీ దాన్ని ఏమి యూజ్ చేయం కదా, కాబట్టి అది కూడా తీసి పడేస్తాను. అందులో ఉన్న వస్తువు వచ్చేసి ఇక్కడ పెట్టామన్నమాట. అది ఇక్కడ ఉందని చెప్పి అయితే మాకు తెలియదు, అంటే ఆ టైంలో ఎవరు పెట్టినా కూడా గుర్తులేదు. సో ఈ విధంగా మనం పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అసలు కొన్ని వస్తువులు అసలు ఎందుకు తీసుకుంటాము ఎందుకు పెట్టుకుంటామనే తెలియదు. అందులో వచ్చేసి కప్ సెట్ అనమాట. ఇది ఏంటంటే మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చిందండి. ఇప్పటికీ అసలు ఎన్ని ఇయర్స్ అయిపోయింది కానీ
అదేమి వాడమండి అసలు, ఎందుకంటే ఇంకా మొత్తం సినిమాలో చూపించినట్టుగా ఫుల్ సెట్ అనమాట అది. కానీ ఇంకా మనం అంత పెట్టుకొని మనము టీ తాగాల్సినంత ఇది లేదు కదా, జస్ట్ ఒక 2 గ్లాసులలో పోసుకొని తాగేస్తాము అంతే. అందుకని ఇంకా జస్ట్ షో పీస్ కోసం అన్నట్టుగానే అయిపోయింది అనమాట. అది ఎవరిచ్చారో పాపం మంచిగా ఇచ్చారు, కానీ కానీ నిజానికి ఏంటంటే మనకు అది యూజ్ఫుల్ అయితే కాదు, జస్ట్ షో పీస్ అనమాట అంతే. ఇంక ఇప్పటికే తుడిచి పెట్టడం ఇంక ఇదే పని అనమాట. సో ఆల్రెడీ కింద అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పాను కానీ అవన్నీ కూడా బయటకు తీసాను, చాలా ఉన్నాయన్నమాట. అందులో కొన్ని ఎట్లా అంటే ఒట్టి మూతలు ఉన్నాయి, కింద టిఫిన్ బాక్సులు లేవు, కొన్ని టిఫిన్ బాక్సులు ఉన్నాయి, మూతలు లేవన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా బయటకు తీసాను. ఇంకా అనుకున్నాను అనమాట, లేదు ఇవన్నీ మనం ఏంటంటే ఎవరికన్నా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే కొన్ని పక్కనైతే పెట్టానండి. సో ఇంక ఇప్పుడు షెల్ఫ్లో పేపర్స్ వేస్తే అందులో ఇంకా అవసరమైన వస్తువులు పెట్టేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇందులో ఆల్రెడీ నాకు చాలా వస్తువులు వేస్ట్ అనిపించాయండి. చెప్పాను కదా మెయిన్ టిఫిన్ బాక్సెస్ అవన్నమాట. అంటే బాగున్నాయి కొన్ని, కానీ యూజ్ చేయట్లేదు కదా, దానికంటే ఇంకెవరికైనా ఇస్తే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కొంచెం స్కూల్కి వాటికి యూజ్ అవుతూ ఉంటాయి కదా. సో అలాగా మా ఇంట్లో పనిచేసే ఆవిడకే ఇస్తే తనకి యూజ్ అవుతుంది కదా అనేసి అనుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ డిజైన్ కప్స్ అండి, ఇవేమో మాకు గిఫ్ట్ లాగా వచ్చిందనమాట. అంటే గృహప్రవేశం అప్పుడు అట్లా పెడుతూ ఉంటారు కదా, సో అందులోదనమాట. సో ఇంక ఇవన్నీ అయితే కొంచెం యూజ్ అవుతూ ఉంటాయి కదా, ఎవరైనా వచ్చినప్పుడు మనము గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మోస్ట్లీ మనం ఏదైనా రెసిపీస్ మనం చేసినప్పుడు అందులో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అలాంటివి అయితే మంచిగానే తీసి పెట్టానండి. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే దేవుడికి యూజ్ చేసే గ్లాస్ అనమాట. ఇంకా స్పూన్స్ కూడా అవి కొత్తవే అందులోనే పెడతాను. అంటే మోస్ట్లీ పూజలప్పుడు మనకి సపరేట్గా కొబ్బరి నీళ్ళు వేయడానికి ఉండాలి కదా, సో అలాగా సపరేట్గా పెట్టేస్తామన్నమాట. సో ఇంక ఇలాగా అన్ని పెట్టాల్సిన సామాన్లన్నీ పెట్టాను, మిగిలినవన్నీ వేస్ట్ అంతా పడేసాను. అండ్ కొంచెం బాగున్నాయేమో పంచడానికి అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ మీకు ఒక వస్తువు కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి రైస్ కుక్కర్ అనమాట. నిజం చెప్పాలంటే ఇందులో మోస్ట్లీ నేను ఒక 9 to 10 times వండానండి, అంతకంటే ఎక్కువైతే అస్సలు వాడలేదండి. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఆ మధ్యలో బాగా అన్నారు కదా రైస్ కుక్కర్లో ఉండొద్దు అనేసి, ఇంకా అట్లా అని చెప్పేసి అదొకటి మైండ్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో అట్లా అని చెప్పి ఇంకా వాడలేదు. కానీ ఇప్పటికీ చాలామంది వండుకుంటూనే ఉంటారు అందులో, ఇంకా బయట జాబ్కి వెళ్ళే వాళ్ళు బ్యాచిలర్స్ అయితే బాగానే వండుకుంటారు కదా. సో ఇంకా ఫస్ట్ అది అనుకున్నాను, లేదు ఇది అమ్మేద్దాము, కొంచెం ఎంత వస్తే అంత రేట్ అనుకోండి, అమ్మేద్దాం, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది, మనం ఉట్టిగా షోపీస్ లాగా పెట్టుకుంటే ఏమొస్తుంది కదా. సో అనుకున్నాను, ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఫోటో తీసి నా వాట్సాప్ స్టేటస్లో అయితే పెడతాను, ఎందుకంటే ఏదైనా వస్తువులు ఉంటే నార్మల్ స్టేటస్లో పెడుతూ ఉంటాను, ఎవరికైనా కావాలంటే వాళ్ళు అడుగుతారనమాట. సో అలాగా అది మనం కొన్నప్పుడు ఎంత కాస్ట్లీ ఉన్నా సరే మనకు అందులో దానికి తగ్గట్టు రేట్ వచ్చినా రాకున్నా కూడా ఒకరికి యూజ్ అవుతుంది అంటే ఆ తృప్తి వేరేనా ఉంటుంది కదా. సో ఇంకా ఫైనల్గా అయితే అది డిసైడ్ అయ్యాను. అండ్ మీకు ఇక్కడ ఇంకో టేబుల్ కనిపిస్తుంది కదా, అది కూడా తీసేద్దామని ఇంతకుముందే డిసైడ్ అయ్యానండి, కానీ తీయట్లేదు. కానీ సరే అది కూడా పెట్టేస్తాను, వాట్సాప్ స్టేటస్లో పెడితే ఎవరికైనా అవసరం ఉంటే అడుగుతారు కదా అనేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి చార్కోల్ అండి, అది కూడా ఫిల్టర్కి సంబంధించింది అనమాట. సో ఇంకా అది కూడా యూజ్లే అని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా టేబుల్ పైన ఉన్న ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఇది ఒకటండి, ఇది ఏంటంటే ఎగ్ బాయిలర్ అనమాట. సో ఇది కూడా ఎలక్ట్రిక్ మిషన్ అండి, కానీ చాలా బాగుంటుంది, నేనైతే ఇంకా బాగానే యూస్ చేశానండి. ఏంటంటే మోస్ట్లీ ఎప్పుడైనా ఒట్టి 2 గుడ్లు ఉడకబెట్టాలి అన్నప్పుడైతే ఇంకా దీంట్లో పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏమో స్టవ్ పైన మనము ఒక 7-8 ఉంటే ఒకటేసారి వాటర్ వేసి పెట్టేస్తాము, ఈ రెండింటికి కూడా స్టవ్ అంతే వెలిగించాలి కదా, అంటే అంతసేపే బాయిల్ అవ్వాలి కదా, కాబట్టి ఇంకా అలా ఎందుకని చెప్పేసి ఇందులో అయితే పెట్టేస్తూ ఉంటాను, చాలా ఈజీగా అనిపిస్తుందండి నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రేపర్ అనమాట. సో స్క్రేపర్స్ అలాంటివి కూడా నాకు బాగా ఇష్టమండి, ఎందుకంటే మనము ఉల్లిపాయలు కానివ్వండి వేరే కూరగాయలు ఏమన్నా సరే డిఫరెంట్గా కట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా, అలాంటివి అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అవి తీసుకున్నాను, అన్నీ పోయాయి, జస్ట్ ఇంక ఇది ఒకటి మిగిలింది, ఇంకోటి రెగ్యులర్గా కట్ చేసేది ఆనియన్స్ ఒక స్క్రేపర్ అయితే మిగిలిందనమాట. ఇంకా ఆనియన్స్ అయితే అక్కడ కిచెన్ రూమ్లోనే పెడతాను. ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా ఇంకెక్కువ వాడడం కాబట్టి సపరేట్గా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా సలాడ్కి కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ స్క్రేపర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా నిజానికైతే ఇలాగే అండి, మొత్తం అంతా అవసరం లేనివన్నీ చెక్ చేసుకొని అయితే క్లీన్ అయితే చేసేసాను. అయితే ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ షెల్ఫ్ అండ్ మిడిల్ ర్యాక్ ఒకటే సెట్ అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇంకా అలాగే ఉందన్నమాట, అవంతా కూడా క్లీన్ చేయాలి. సో ఇదంతా అయితే నార్మల్గా నేను తీసేసానండి, ఇంకా నేను మీకు ఇందులో డీటెయిల్గా వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా అవన్నీ సామాన్ తీసి మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాను చూడండి, ఇందులో ఏదేదో అవసరం ఉంది ఏదో అవసరం లేదని. రైట్ సైడ్ మాత్రం మనీ సర్దేశాను, కావాల్సిన టిఫిన్ బాక్సెస్ అవి పెట్టేసుకొని మిగిలినవన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు పైన షెల్ఫ్లో కూడా అవసరం లేనివన్నీ తీసేస్తాను. తర్వాత వచ్చేసి కింద షెల్ఫ్ అయితే దేవుడి బట్టలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా తీసాను. దేవుడి షెల్ఫ్ నిజానికి వేరే దగ్గర పెడతామన్నమాట, కానీ ఇంకా ఖాళీ ఉంది కాబట్టి కొంచెం మా డాడీ అందులో ఎదురుగా ఏది కనిపిస్తే అది పెట్టేయడం అలవాటు అయిపోయింది, అలాగా పెట్టాము. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసాను నేను ఫైనల్గా అయితే. అండ్ ఇక్కడ మిడిల్లో చూస్తున్నారు కదా, గ్లాస్ కూడా ఎక్స్ట్రా గ్లాస్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేస్తాను, ఎవరికైనా అవసరం ఉందంటే ఇచ్చేస్తాను అనుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూపించాను కదా, ఇక్కడ కప్ సెట్ ఉంది కదండి, ఈ కప్స్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఇంకా ఉండే పగిలిపోయాయి అనమాట, జస్ట్ ఇవే మిగిలాయి. అయితే కప్స్ ఇంకా గెస్ట్ వచ్చినప్పుడే వాడతాము. అండ్ పైన ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ తుడవడం పెట్టడం అదే పని అనమాట. అండ్ కప్స్కి కింద సాసర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే 2 సెట్స్ ఉన్నాయి, కానీ అవి కూడా దేనికి వాడము, జస్ట్ అది కూడా అట్లా మూలకు పెట్టి ఉంటుంది అనమాట అంతే.
అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయితే ఇక్కడ మిక్సీ అవన్నీ అయితే పెట్టేశాను కదా. సో కింద మీకు వైట్ కప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని గురించి కూడా ఒక స్టోరీ చెప్తానండి. ఇది వచ్చేసి ఏంటంటే మాకు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఫ్రీగా ఇచ్చారనమాట. ఇలాంటి కప్స్ ఇంకా ఉన్నాయి. అయితే నిజానికి ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు ఇచ్చారు, దేనికి వాడాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్నగా ఉండే అనమాట. సో వాళ్ళకి మ్యాగీ చేసినప్పుడు మాత్రం అందరూ సరదాగా తినేవాళ్ళు. ఇంకా పెద్దగా అయిన తర్వాత వదిలేశారు. అంటే నార్మల్గా అయితే ఒక డైనింగ్ టేబుల్ పైన పచ్చళ్ళలో పొడిలో ఏదో వేసి పెట్టుకోవాలి అందులో. కానీ నేను ఇంకా అవన్నీ ఎందుకు ఎక్స్ట్రా అని చెప్పేసి అది కూడా ఏం పెట్టలేదని జస్ట్ షోపీస్ లాగా అయితే పెట్టాను. ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. నిజంగా అది యూజ్ చేసుకుంటారు అని అంటే, లేదంటే మనం అలా ఫ్రీగా ఇచ్చినా కూడా వాళ్ళు కింద పడేసి పాడు చేస్తారు. సో ఎవరికైనా నిజంగా యూజ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్గా ఇక్కడ పైన కనిపిస్తున్న గ్లాసెస్ కూడా ఇంకా నేను అది ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా వేరే వేరే సైజులో వేరే వేరే దాంట్లో ఉన్నాయన్నమాట. అది ఎట్లాగో వాడట్లేదు. ఇంకొక సైజు ఉంటే ఏంటంటే ఎవరైనా వచ్చినా అంటే గెస్ట్ వచ్చినా సరే మనం ఏదైనా జ్యూస్ అది ఇవ్వడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ కప్స్ పైన ప్రింటింగ్ అనేది అప్పట్లో చాలా ట్రెండింగ్ ఉండే కదండి. సో ఇక్కడ ఫస్ట్ పైన కప్లో కనిపించేది మా పెద్ద బాబు ఫోటో అనమాట. అండ్ తర్వాత ఈ కప్ వచ్చేసి మాత్రం నాకు మా పిల్లలు ఇద్దరు కలిసి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అదైతే నాకు స్పెషల్ అనిపించి ఇంకా అలాగే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను మధ్యలో మాత్రమే క్లీన్ చేశాను. అండ్ పైన కూడా కొంచెం నార్మల్గా పైన సామాన్ అంతా తీసేసాను. సైడ్స్లో మాత్రం చేయలేదండి. ఇంకా ఈ సైడ్ ర్యాక్స్ ప్లస్ కింద మీకు పీచ్ కలర్ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా చేయాలి. కానీ నేను చాలా రోజుల తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే ఇంకా అలసట అనిపించిందండి. సో ఇంకా ఫైనల్గా ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టుగానే ఆపేసాను. ఇలా చేస్తే ఏంటంటే మనం మరీ బాడీని స్ట్రెయిన్ చేసుకొని మొత్తం ఒకటే రోజు చేసామంటే ఇంకా నెక్స్ట్ డే అసలు ఏం చేయలేము. ఇంకా అలా కాకుండా ఇలా ఇదే వర్క్ని 2 days డివైడ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా సగమే ఉంది కదా అనిపిస్తుంది. సో దట్ మనం ఇంకా ఈజీగా చేసుకోగలుగుతాం కదా. సో అందుకని అక్కడ వరకు అయితే ఆపేసాను. అండ్ ఫైనల్గా నాకు ఇందులో నుంచి వచ్చిన వేస్ట్ సామాన్ అంతా ఇదండి. అంటే వేస్ట్ అంటే అన్నీ బాగున్నాయి, కాకపోతే నేను యూజ్ చేయట్లేదు అనమాట. సో ఇవన్నీ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకెవరికైనా అది చెప్పాను కదా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతాయి అనేసి, కాబట్టి ఇవన్నీ మా పన్నామకి ఇచ్చేద్దామని చెప్పేసి తీసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఇది అసలు చాలా రోజులు వాడట్లేదు అనేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇది కూడా కొంచెం క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఎందుకంటే చాలా నుంచి వాడలేదన్నాను కదండి. అయితే ఇంకా నాకేమనిపించిందంటే ఇది ఇంకా మనం స్టేటస్లో పెట్టేసి ఎవరికైనా సేల్ చేస్తే బాగుంటుంది, తక్కువకే అనుకున్నాను. మరి ఏదో ఖచ్చితంగా ఇంతే ప్రైస్ రావాలని ఏం లేదు. అంటే కొనేటప్పుడు అయితే మంచి కంపెనీ అనమాట. సో కాస్ట్లీ పడింది. కానీ మనం అంత రేట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. అది ఉట్టిగా మూలకుండే కంటే ఎవరికైనా ఒకరు యూజ్ అయితే చాలు అన్నట్టు అయితే నాకు అనిపించిందండి. అలా అని మొత్తం ఫ్రీగా కూడా ఇవ్వలేము కదా, నార్మల్గా ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో కొంచెం అమౌంట్ వచ్చినా ఒక తృప్తి అయితే ఉంటుంది. అండ్ ఇంక ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మేము మళ్ళీ చూసామండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా వాడక అనేసి. రోజులు కాదండి, జస్ట్ ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు వాడలేదు. ఇంకా అందుకనే ఈరోజు ఇందులో అన్నం కూడా వండి చూసామన్నమాట. మళ్ళీ బాగా వచ్చింది. అంటే మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ ఉండాలి కదండి. జస్ట్ ఏదో నార్మల్గా ఇచ్చేసాం అది పని చేయట్లేదు అంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఇంకా ఇందులో టెస్ట్ కూడా చేసాం. అండ్ ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగుంది. అండ్ Day 1 వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి. మీకు ఈ వీడియోలో కొంచెం ఏదైనా యూస్ఫుల్ థింగ్ అనిపించింది అంటే మాత్రం ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ మీకు ఏదో కొంచెమన్నా యూస్ఫుల్ ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక వేస్ట్ వస్తువులు ఉంటూనే ఉంటాయండి. సో మనం ఇలా అన్నీ తీసేస్తూ ఉంటే మనం నెక్స్ట్ టైం ఏదైనా కొనేటప్పుడు నిజంగా అది అవసరమా కాదా అని మనము 1కి 10 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తాం. కాబట్టి అది అందులో చాలా సేవింగ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది కొంచెం జస్ట్ డెకరేటివ్ పీసెస్ అని చెప్పేసి ఎలా అంటే అలా కొనేస్తూ ఉంటారు, కొన్ని రోజులు పడతారు, తర్వాత పడేస్తారు. అలా కాకుండా మనం కొనేటప్పుడు నిజంగా ఇది అవసరమా లేదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా సేవ్ అయితే చేసుకోగలుగుతాం కదండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకు. అండ్ Day 2 ఛాలెంజింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.